బ్రేకింగ్లో చూస్తున్నాం. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పిఎస్ పరిధి రాజారెడ్డి నగర్లో ఈ ఘటన జరిగింది. 5వ అంతస్తు నుంచి పడిపోయి బాలిక మృతి చెందింది. మృతదేహాన్ని రియా మార్చురీకి తరలించారు. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పిఎస్ పరిధి రాజారెడ్డి నగర్లో ఈ ఘటన జరిగింది. 5వ అంతస్తు నుంచి పడిపోయి బాలిక మృతి చెందింది. మృతదేహాన్ని రియా మార్చురీకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? చాలా విషాదకర వార్త. అండ్ ఎలా జరిగింది ఇది? ఏం చెప్తూ ఉన్నారు పేరెంట్స్? రీల్స్ తెచ్చిన తంట 13 ఏళ్ల బాలిక ప్రాణాలను బలి తీసుకునింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్ సమీపంలో సాయి నివాస్ అనే అపార్ట్మెంట్ లో 5వ అంతస్తు నుంచి పుష్ప అనే బాలిక పైనుంచి కింద పడి దుర్మరణం చెందింది. ఈ అమ్మాయి గత కొద్ది రోజులుగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేస్తూ ఉండేది. ఆ రీల్స్ మోజులో కూడా ఆ అమ్మాయి అంటే 5వ అంతస్తులోకి వెళ్ళి అక్కడ సెల్ఫీగా ఆ యొక్క వీడియో తీస్తూ అంటే అదుపు తప్పి పైనుంచి కింద పడి దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళు నేపాల్ నుండి వలస వచ్చి ఆ యొక్క సాయి నివాస్ లో అపార్ట్మెంట్ లో కూడా నివాసం ఉంటున్నారు. అంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ధను బహదూర్, ఆయన వాచ్మెన్ గా కూడా ఆ యొక్క అపార్ట్మెంట్ కి వ్యవహరిస్తున్నాడు. అంటే నిన్న సాయంత్రము ఆ యొక్క బాలిక ఎవరైతే ఉన్నారో పుష్ప అనే 13 ఏళ్ల ఆ యొక్క బాలిక 5వ అంతస్తు నుంచి పడిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు కూడా గమనించలేదు. అయితే చాలా సమయం ఆ పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆ యొక్క బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో మా కాజోల్ అనే తల్లి ఆ యొక్క పైకి వెళ్ళి మొత్తం అన్ని ఫ్లోర్లన్నీ పరిశీలించింది. అయితే ఆ యొక్క భవనానికి వెనక వైపు ఉన్న ప్రాంతంలో కూడా ఆ పాప పైనుంచి పడిపోవడాన్ని కూడా తల్లి గుర్తించింది. అప్పటికే ఆ యొక్క చిన్నారి కూడా చనిపోవడాన్ని కూడా గుర్తించి వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అలిపిరి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క జరిగిన ఘటనపై కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ ప్రస్తుతానికి ఆ యొక్క చిన్నారి మృతదేహాన్ని, ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక మృతదేహాన్ని కూడా తిరుపతి ఆసుపత్రికి కూడా తరలించి పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఈ యొక్క షేర్ల కోసం కూడా ఈ యొక్క విద్యార్థులు కానీ అదేవిధంగా యువత కానీ ఎక్కువగా ఈ యొక్క మోజులో పడి వాళ్ళు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.